టెస్ట్ అకాడమీ. ఈరోజు మనం ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రాలిక్స్ లేదా ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇది కంప్లీట్గా మెకానికల్, అదేవిధంగా కొంచెం సివిల్ కూడా మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి మెకానికల్ సివిల్కి సంబంధించిన టాపిక్ ఇది. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో హైడ్రాలిక్స్ తీసుకున్నా, ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకున్నా, మనకి ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్ కింద సో మనకి ప్రెజర్ డెఫినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ప్రెజర్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా తీసుకుంటాము. సో ఈ ప్రెజర్ తీసుకుంటే ఇంకా టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ అనేది ఉంటాయి. దాంట్లో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఒకటి, తర్వాత గేజ్ ప్రెజర్ ఒకటి, తర్వాత వాక్యూమ్ ప్రెజర్ ఒకటి, అబ్సల్యూట్ ప్రెజర్ ఒకటి. సో అబ్సల్యూట్ ప్రెజర్ డెఫినేషన్ చూస్తే అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఏంటి? ద ప్రెజర్ విచ్ ఈస్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ పైన పడే ప్రెజర్ ని అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటాం. మరి గేజ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈస్ అబౌవ్ ద అట్మాస్ఫియర్. వాక్యూమ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈస్ బిలో ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ కంటే ఎక్కువ ఉంటే గేజ్ అంటాము, తక్కువ ఉంటే వాక్యూమ్ అంటాం. మరి అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏంటంటే ఇట్స్ ఒక స్కేల్ ద్వారా, అంటే అబ్సల్యూట్ స్కేల్ ద్వారా మెజర్ చేసి చెప్పేదాన్ని మనం అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. అబ్సల్యూట్ స్కేల్ అంటే ఏంది? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్, లేదా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్. అబ్సల్యూట్ స్కేల్ ద్వారా మనం ప్రెజర్ని చెప్తే దాన్ని మనం అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. క్లియర్ కదా ఇంతవరకు? సరే, ఇంక తర్వాత మనకి యూనిట్స్ ఇంపార్టెంట్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే కనుక 1 బార్ ఉంటుంది. ఎగ్జాక్ట్ తీసుకుంటే 1.01325 బార్స్ అయితే ఉంటుంది. మనం రఫ్గా దాన్ని 1 బార్ అంటాం. సో ఈ 1 బార్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే కనుక 10 పవర్ 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి ఈక్వల్. దీన్ని మనం కన్వర్ట్ చేసి 10 స్క్వేర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కూడా రాయొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి మరొక యూనిట్ పాస్కల్. సో 10 స్క్వేర్ కిలో పాస్కల్ అని కూడా రాయొచ్చు. వీని మనం అర్థం చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి యూనిట్స్ని. ఎందుకంటే మనకి యూనిట్స్ పైన పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది హైడ్రాలిక్ సబ్జెక్ట్లో. అదేవిధంగా మనం అట్మాస్ఫియర్ ప్రెజర్ని బ్యారోమీటర్తో మెజర్ చేస్తే వచ్చేది బార్స్ యూనిట్స్. మనం ఇంకా వాటర్తో మెజర్ చేసాం అనుకోండి, సో 760 mm ఆఫ్ హెచ్జీ అంటాం. అదేవిధంగా మెర్క్యూరీతో మెజర్ చేస్తే 10.3 మీటర్ ఆఫ్ వాటర్ అంటాం. సో ఇదంతా కూడా 1 బార్కి ఈక్వల్. సో మనకి కన్వర్షన్స్ దగ్గర ఇవి యూజ్ అవుతాయి మనకు, కాబట్టి ఇది మీరు బై హ్యాట్ చేయండి. ఓకేనా? దీంతో పాటు మనకు డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏమేమి డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అంటే విస్కాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వెలాసిటీ కాదు, విస్కాసిటీ. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, విస్కాసిటీ అంటే ఇట్ ఈస్ అ రెసిస్టెన్స్ టు ఫ్లో. ఏదైనా లిక్విడ్ని ఫ్లో కానికోకుండా రెసిస్ట్ చేసే దాని పేరు మన విస్కాసిటీ అంటాం. సరే, ఈ విస్కాసిటీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ విస్కాసిటీ అంటాము, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక దాన్ని కైనటిక్ విస్కాసిటీ అంటాం. అబ్సల్యూట్ విస్కాసిటీని మనం దేంట్లో మెజర్ చేస్తాము అంటే అబ్సల్యూట్ విస్కాసిటీ మనం యూనిట్స్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. మనకి యూనిట్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అడిగేదానికోసం. ఎంకేఎస్ సిస్టంలో యూనిట్స్ ఏది అని అడుగుతాడు, సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. అదేవిధంగా మనకి ఇంకా సిజిఎస్ సిస్టంలో అడిగినా అనుకోండి, సో డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే పాయస్ అని కూడా అనొచ్చు, పివైసిఈ పాయస్. ఇది దేంట్లో మనకు సిజిఎస్ సిస్టంలో. సో చాలా ఇంపార్టెంట్ ఇవి యూనిట్స్ అనేది. మనం విస్కాసిటీ తీసుకుంటే విస్కాసిటీ అబ్సల్యూట్ విస్కాసిటీ, కైనటిక్ విస్కాసిటీ 2 టైప్ డివైడ్ చేసి ఉంటాము. అబ్సల్యూట్ విస్కాసిటీని మనం న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ మెజర్ చేస్తాము ఎంకేఎస్ సిస్టంలో. అదే మనం సిజిఎస్ తీసుకుంటే డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, దీన్నే మనం పాస్కల్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కైనటిక్ విస్కాసిటీ గురించి మనం మాట్లాడినాం అనుకోండి, సో అప్పుడు మనకి ఏమొస్తాయంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ యూనిట్స్, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ యూనిట్స్. ఇది ఏదేనికి? ఎంకేఎస్ సిస్టమ్కి. ఇదేనికి? సిజిఎస్ సిస్టమ్కి. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే మనకు డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు పాయస్కి ఈక్వల్, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కూడా మనకు స్టోక్ ఇంపార్టెంట్, STOKE. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకే, సరే, కన్వర్షన్స్ తీసుకుంటే కనుక మనకు 1 పాయస్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ -1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా 1 స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ -4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి క్లియర్గా బై హ్యాట్ చేయండి. ఓకే, తర్వాత అదేవిధంగా మనం తీసుకుంటే ఇంకా ఇంకేమన్నా మనకు క్యాపిలారిటీ యాక్షన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. క్యాపిలారిటీ డెఫినేషన్ తీసుకుంటే కనుక క్యాపిలారిటీ అంటే గుర్తుంది కదా, ఇట్ ఇస్ అ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఫెనామినా ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్యాపిలారిటీ. అంటే ఒక ట్యాంక్లో వాటర్ ఎంత వరకు ఉందో మనం జస్ట్ ట్యూబ్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇక్కడ వరకు ఉంటే మనకు ట్యూబ్లో ఇక్కడ వరకు కనిపిస్తుంది. సో ఈ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఫెనామినా, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే క్యాపిలారిటీ యాక్షన్ అంటాం. ఇది దేని వల్ల జరుగుతుందంటే 2 ప్రాపర్టీస్ వల్ల. అడ్హెసివ్నెస్ ఒకటి, కోహెసివ్నెస్ ఒకటి. కోహెసివ్నెస్ అంటే కనుక సేమ్ పార్టికల్స్ మధ్యలో అట్రాక్షన్ జరిగితే దాన్ని మనం కోహెసివ్నెస్ అంటాము. డిఫరెంట్ పార్టికల్స్ మధ్యలో అట్రాక్షన్ జరిగితే దాన్ని మనం డిఫరెంట్ పార్టికల్స్ మధ్యలో జరిగితే అడ్హెసివ్నెస్ అంటాం. ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు కైనటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ అనే ఫార్ములా కూడా మనకి ఇంపార్టెంట్. అప్పుడు దీనిపైన క్వశ్చన్స్ కూడా అడిగినారు కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాపిలారిటీకి సంబంధించి మనం ఫార్ములా తీసుకుంటే కనుక 4 సిగ్మా కాస్ థీటా బై
రో జీడీ. సో కావాలంటే రో జీడీనే రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడీ. ఓకే, ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం వెంచరీమీటర్ యూజ్ చేస్తాం కదా డిశ్చార్జ్ కోసం. సో డిశ్చార్జ్ని కనుక్కునేకి మనము వెంచరీమీటర్ని ఆర్ఎఫ్ఎస్ మీటర్ని అయితే యూజ్ చేస్తాము. సో వెంచరీమీటర్కి సంబంధించిన ఫార్ములా ఇంపార్టెంట్. Q is equal to CD into A1 A2 by square root of A1 square minus A2 square into square root of 2GH. ఇది మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కాబట్టి ఇది బైహార్ట్ చేసేసండి ఫార్ములాని. ఓకే, దీంతో పాటు ఇంకా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా మనకు ఒకసారి అయితే అడగడం జరిగింది. C is equal to square root of K by rho అనేది, ఇది కూడా బైహార్ట్ చేయండి. ఇంకా డిశ్చార్జ్ అంటే తెలుసు కదా ఫార్ములా, Q is equal to కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం దీన్ని. సో కంటిన్యూటీ ఈక్వేషన్ Q is equal to ఫార్ములా ఇక్కడ వచ్చి డిశ్చార్జ్ అని రాసుకోండి కావాలనుకుంటే. ఇది వెంచరీమీటర్లో డిశ్చార్జ్ సంబంధించిన ఫార్ములా. అదేవిధంగా మనం కంటిన్యూటీ ఈక్వేషన్ తీసుకుంటే A1 V1 is equal to A2 V2 అనే ఫార్ములా పైన మనం ఏరియాని కనుక్కోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు ఇంపార్టెంట్. వాల్యూమ్, ఇక్కడ V అంటే వెలాసిటీ కాదు వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైప్ ఇచ్చేసి ఇక్కడ ఇనిషియల్ డయామీటర్ ఇస్తాడు, V అంటే వెలాసిటీ, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాడు, ఫైనల్ డయామీటర్ ఇస్తాడు, ఫైనల్ వెలాసిటీని కనుక్కోమంటాడు ఈ విధంగా. సో కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్ళిపోతే కనుక ఫ్లో త్రూ పైప్స్ మనకు ఫార్ములాస్ వస్తాయి. ఫ్లో త్రూ పైప్స్ అంటే మనం లాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకు, డ్రేసీ విస్బ్యాచ్ ఫార్ములా ఒకటి, చేసిస్ ఫార్ములా ఒకటి. డ్రేసీ విస్బ్యాచ్ ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకుంటాము, 4FLV² రాస్తాం. అదేవిధంగా చేసిస్ ఫార్ములా తీసుకుంటే V is equal to C√MI అని తీసుకుంటాం. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఫార్ములాస్ అడుగుతాడు. సో కాబట్టి మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. సో 4FLV²/2GDకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. సో దీన్ని మనం FLQ²/3D⁵ అని కూడా రాయొచ్చు కన్వర్షన్స్లో, ఓకేనా. సో అదే చేసిస్ ఫార్ములా తీసుకుంటే V is equal to C√MI, వేర్ M is equal to ఫార్ములా D/4. అదేవిధంగా I తీసుకుంటే HF/L, లాస్ ఆఫ్ హెడ్. L అంటే ఇంకా లాస్ ఆఫ్ హెడ్. ఈ ఫార్ములాస్ని యాస్టీస్గా అయితే బై హార్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో మనకు సడన్ ఎన్లార్జ్మెంట్, సడన్ కాంట్రాక్షన్, తర్వాత గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్, గ్రాడ్యువలీ డిక్రీజింగ్, ఎంట్రీ ఫార్ములా ఒకటి, తర్వాత ఎగ్జిట్ ఫార్ములా ఒకటి, ఇవన్నీ అడుగుతాడు కదా. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా యాస్టీస్గా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ లామినార్ ఫ్లో అంటే ఏంది, టర్బులెంట్ ఫ్లో అంటే ఏంది, అది కూడా ఇంపార్టెంట్ మనకు, ఒకసారి అయితే చూసుకోండి దానిపైన. నెక్స్ట్ స్ట్రీమ్ లైన్స్ అవసరం లేదు మీకు ఇప్పుడే. ఓకే, వెలాసిటీ ఆర్ఎఫ్ఎస్ గురించి మనం చెప్పుకున్నాం కదా. మనకి వెంచురీ మీటర్ ఒకటి, తర్వాత ఆర్ఎఫ్ఎస్ మీటర్ ఒకటి, తర్వాత కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే Q1 is equal to Q2. ఇవి మూడు అయితే చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి మూడు కూడా. సో దానిపైన మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకా తర్వాత ఈ ఏరియా అయిపోయిన తర్వాత మనకు టర్బైన్స్ అనేది ఇంపార్టెంట్. సో టర్బైన్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి కదా, ఒకటి ఇంపల్స్ టర్బైన్, ఇంకోటి రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ అంటే వాటర్ నాజిల్ ద్వారా డైరెక్ట్ బ్లేడ్ పైన పడ్డాం, అంటే నాజిల్ ద్వారా డైరెక్ట్ టర్బైన్ బ్లేడ్ పైన పడుతుందని ఇంపల్స్ టర్బైన్ అంటాము. అలా కాకుండా నాజిల్ పైన పడి దాని ద్వారా ఫిక్స్డ్ బ్లేడ్ పైన పడి అక్కడ నుంచి టర్బైన్ పైన పడినాయి అనుకోండి. సో వాటర్ నాజిల్ నుంచి ఫిక్స్డ్ బ్లేడ్, తర్వాత మూవింగ్ బ్లేడ్ పైన పడుతుంది, దీన్ని మనం ఏమంటాం, రియాక్షన్ టర్బైన్స్ అంటాం. సో ఇవి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకు బిట్స్ ఎక్కువ అడుగుతాడు ఈ ఏరియా నుంచి. ఏ విధంగా అడుగుతాడంటే, మనం టర్బైన్స్ తీసుకుంటే 2 టైప్ డివైడ్ చేసాం, ఇంపల్స్ ఒకటి, రియాక్షన్ టర్బైన్ ఒకటి కదా. ఇంపల్స్ టర్బైన్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పెల్టాన్ వీల్ తీసుకోవచ్చు. సో పెల్టాన్ వీల్. రియాక్షన్ టర్బైన్కి ఫ్రాన్సిస్ టర్బైన్ తీసుకోవచ్చు, కెప్లాన్ టర్బైన్ కూడా తీసుకోవచ్చు. మనకి ఏమడుతాడు ఎగ్జాంపుల్ అంటే ఎఫిషియన్సీ అడుగుతాడు. పెల్టాన్ వీల్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 90% ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్సిస్ టర్బైన్కి ఎంత ఉంటుందంటే 93% ఉంటుంది. సో కెప్లాన్ తీసుకుంటే 92% అనేది ఉంటుంది, ఓకే. తర్వాత మనకి దీని ఏ ఎనర్జీ ఉంటుందంటే ఇంకా మనకి ఇక్కడ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. దీంట్లో చూస్తే కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. కాబట్టి క్వశ్చన్స్ ఏమడుతాడు, పెల్టాన్ వీల్లో ఉండే ఎనర్జీ ఏది అంటాడు, కైనటిక్ ఎనర్జీనా పొటెన్షియల్ ఎనర్జీనా అంటాడు. సో కైనటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే కైనటిక్ అంటే పొటెన్షియల్ రెండు ఉంటాయి, ఓకేనా. సో ఇవి చిన్నవి ఉన్నట్టు ఉంటాయి కానీ మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి, కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. పెల్టాన్ వీల్ అనేది యాక్సియల్ ఫ్లో టర్బైన్. అదే మనం ఫ్రాన్సిస్ తీసుకుంటే కనుక ఇది రేడియల్ ఫ్లో టర్బైన్. ఇది యాక్సియల్ ఫ్లో అయితే కనుక ఇది రేడియల్ ఫ్లో, సేమ్ ఇది యాక్సియల్ ఫ్లో మరి. సో కెప్లాన్ అనేది యాక్సియల్ ఫ్లో, ఫ్రాన్సిస్ అనేది రేడియల్ ఫ్లో, పెల్టాన్ అనేది కూడా యాక్సియల్ ఫ్లో. ఈ నేమ్స్ ఇంపార్టెంట్, ఓకే.
తర్వాత హెడ్ దేనికి యూజ్ చేస్తాం? హయ్యర్ హెడ్కి, అంటే ఎక్కువ హైట్కి వాటర్ తీసుకోవాలంటే ఎక్కువ ఎనర్జీని డెవలప్ చేయాలంటే ఏ హెడ్ యూజ్ చేస్తాము? సో పెల్టాన్ అనేది హై హెడ్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హై హెడ్కి యూజ్ చేసి పెల్టాన్ వీల్, మీడియంకి అయితే కనుక ఫ్రాన్సిస్ టర్బైన్, లో హెడ్కి అయితే కనుక కెప్లాన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత నంబర్ ఆఫ్ బ్లేడ్స్ కూడా అడగచ్చు. బ్లేడ్స్ అయితే మనం 18 నుంచి 25 యూజ్ చేస్తాం పెల్టాన్కి. ఫ్రాన్సిస్కి తీసుకుంటే ఫ్రాన్సిస్ తీసుకుంటే 12 నుంచి 15 వరకు బ్లేడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం కెప్లాన్ తీసుకుంటే 4 to 6 బ్లేడ్స్ అయితే యూజ్ చేస్తాం, అంటే టర్బైన్ పైన ఉండే బ్లేడ్స్. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా నుంచి మనకు కన్ఫామ్గా ఒక బిట్ అయితే వస్తుంది, కాబట్టి మిస్ చేసుకోదండి. ఇవి నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, ఇంపార్టెంట్. ఓకే. ఇంకా మనం ఏమైనా మిస్ అయినామా? ఆ తర్వాత ఫ్లూయిడ్స్లో మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటే కనుక ఫ్లో ఏ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఫ్లూయిడ్ అంటాము. ఫ్లూయిడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఐడియల్ ఫ్లూయిడ్ ఒకటి, తర్వాత రియల్ ఫ్లూయిడ్ ఒకటి. రియల్ ఫ్లూయిడ్ తీసుకుంటే కనుక మరీ 2 టైప్స్ డివైడ్ చేసి ఉంటాం. న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఒకటి, తర్వాత నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఒకటి. సో ఈ విధంగా నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే కనుక, సో ఇవి డిపెండెంట్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ పైన డిపెండెంట్ అయి ఉంటాయి, కొన్ని టెంపరేచర్ పైన డిపెండెంట్ కాని ఉంటాయి. సో ఇంత డెప్త్ అయితే పోలేదండి, ఇది అవసరం లేదు. సో న్యూటోనియన్ ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనకి పీజోమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటాడు. సో పీజోమీటర్ తీసుకుంటే ఇంకా పీజోమీటర్, అదేవిధంగా మనం మానోమీటర్ తీసుకున్న, ఇవి రెండు మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్రెజర్ని మెజర్ చేసేకైతే యూజ్ చేస్తాము. స్మాల్ ప్రెజర్స్ అయితే కనుక మనం పీజోమీటర్ యూజ్ చేస్తాము. లేదా ఇంకా లో ప్రెజర్స్ అంటే మోడరేట్గా ఉంటే కనుక మనం పీజోమీటర్ యూజ్ చేస్తాం. లో ప్రెజర్స్ అయితే కనుక మనం మానోమీటర్స్ యూజ్ చేస్తాము. అంటే నెగిటివ్ ప్రెజర్స్ ఉన్నా కూడా మనం మానోమీటర్తో మెజర్ చేయొచ్చు. అందుకే మనకు మానోమీటర్స్లో యూట్యూబ్ మానోమీటర్ ఒకటి ఉంటుంది, డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ ఒకటి ఉంటుంది, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కనుక మనం మైనస్లో ఉండే ప్రెజర్ని కూడా దీంతో మనం మెజర్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా. తర్వాత హైడ్రాలిక్స్ నుంచి మనకు డైమెన్షనింగ్ ఫార్ములా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి డైమెన్షనింగ్ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. దేనికి అడుగుతాడు డైమెన్షనింగ్ ఫార్ములా అంటే? కైనెటిక్ విస్కాసిటీకి అడగచ్చు. సో L²T⁻⁻1. అదేవిధంగా సర్ఫేస్ టెన్షన్కి అడగచ్చు, M/1L0T⁻⁻2 ఫార్ములా. తర్వాత ఇంకేమడగచ్చు మనకు అంటే ఇంకా విస్కాసిటీ అడగచ్చు. విస్కాసిటీ గుర్తుపెట్టుకోండి. తర్వాత యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్ అయితే యాంగులర్ వెలాసిటీ అడగచ్చు, యాంగులర్ వెలాసిటీ. వర్క్ అడగచ్చు, M/1L²T⁻⁻2. అదేవిధంగా హీట్కి అడగచ్చు, సో M/1L²T⁻⁻2. కాబట్టి ఈ వాల్యూస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా డెప్త్గా అయితే పోలేండి, ఇంతవరకు అయితే ఇవి చాలు మనకు. ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం డీటెయిల్గా పోతే కనుక మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, ప్రెజర్ని దేంట్లో మెజర్ చేస్తాము అంటే కనుక ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ని తీసుకుంటే కనుక మనం పీజోమీటర్తో యూజ్ చేస్తాము, తర్వాత మానోమీటర్తో యూజ్ చేస్తాము, తర్వాత బోర్డన్ ప్రెజర్ గేజ్తో యూజ్ చేస్తాము. ఇవి ఇంపార్టెంట్ నేమ్స్. అదేవిధంగా మనం వెలాసిటీ దేంతో మెజర్ చేస్తామని కూడా అడగచ్చు. వెలాసిటీ అయితే కనుక పిటాట్ ట్యూబ్ యూజ్ చేసి కనుక్కోవచ్చు, లేదా హాట్ వైర్ యానిమోమీటర్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా కరెంట్ మీటర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత టర్బోమీటర్ ఉంటుంది. ఇవన్నీ యూజ్ చేసి మనం వెలాసిటీని అయితే కనుక్కుంటాం. అదేవిధంగా డిశ్చార్జ్ని దేంతో కనుక్కుంటామని అడగచ్చు. డిశ్చార్జ్ అయితే కనుక మనం రోటామీటర్ యూజ్ చేస్తాము, అదేవిధంగా వెంచరీమీటర్ యూజ్ చేస్తాము, ఫ్లో నాజిల్ యూజ్ చేసి కనుక్కుంటాము, ఆరిఫైస్ మీటర్ని యూజ్ చేస్తాము. తర్వాత ఇంకేమన్నా మనకు అంతేలేండి. సో ఇవి మనకి డిశ్చార్జ్ని మెజర్ చేసేకి. సో ఏ ఇన్స్ట్రుమెంట్తో ఏది కనుక్కుంటాం అనేది మనకు ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి అయితే కనుక మనకి ఖచ్చితంగా 1 బిట్ అయితే పడుతుంది కన్ఫామ్గా, అది ఒకసారి చూసుకోండి. తర్వాత హైగ్రోమీటర్ని దేనికోసం యూజ్ చేస్తాము అంటే స్పెసిఫిక్ గ్రావిటీని కనుక్కునేకి యూజ్ చేస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కంటిన్యూటీ ఈక్వేషన్ మనం ఆల్రెడీ చూసినాం కదా, Q1 = Q2 చూసినాము. ఇంకా మనం ఎనర్జీ SFE కూడా అడగవచ్చు. SFEE అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ గుర్తుంది కదా. ఎనర్జీస్ తీసుకుంటే మనకు 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, తర్వాత కైనెటిక్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీ. ప్రెజర్ ఎనర్జీ అంటే ప్రెజర్ వల్ల పడేది, సో P1 V1. కైనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ వల్ల, 12mv². డేటమ్ ఎనర్జీ అంటే హైట్ వల్ల, ρgh. సో ఫార్ములా గుర్తుందా? ఫార్ములా ఏం రాస్తాం మనము? ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ డేటమ్ ఎనర్జీ ఇన్లెట్ = అవుట్లెట్ అని. సో దాని ప్రకారంగా P1 V1 ప్లస్ V1² / 2g ప్లస్ Z1 = P2 V2 ప్లస్ V2² / 2g ప్లస్ Z2 అని రాసింటాం కదా. ఇది SFEE ఈక్వేషన్, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా పంప్స్ కూడా అడుగుతాడు మనకు. పంప్స్లో కూడా
ఫార్వర్డ్ పంపు, రేడియల్ పంపు, బ్యాక్వర్డ్ పంపు. ఇంత డెప్త్గా అయితే అవసరం లేదండి. ఏం నేర్చుకుంటారంటే ఒక లైట్గా డిస్కస్ చేద్దాంలేండి, పంప్స్ గురించి కూడా అడుగుతారు కాబట్టి. సో పంప్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. ఒకటి రెసిప్రొకేటింగ్ పంప్ ఒకటి, తర్వాత రోటరీ పంప్ ఒకటి. సో రెసిప్రొకేటింగ్ పంప్ తీసుకుంటే ఇంకా మనకి ఫార్ములాస్ ఏమొస్తాయి, ALN/60 అనే ఫార్ములా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చే టాపిక్ ఏదంటే ఇంకా స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే Q థియరిటికల్ డిశ్చార్జ్ మైనస్ యాక్చువల్ డిశ్చార్జ్ బై Q థియరిటికల్ డిశ్చార్జ్ ఇంటూ 100 వేస్తే మనకు స్లిప్ వస్తుంది. స్లిప్ ఫార్ములా ఇంపార్టెంట్. తర్వాత రోటరీ తీసుకుంటే కనుక ఇక్కడ డిశ్చార్జ్ తీసుకుంటే Q యాక్చువల్ బై Q థియరిటికల్ ఫార్ములా తీసుకుంటాము. ఇక్కడ మనం చదవాల్సింది అయితే ఇంకా ఏం లేదండి, ఇది చాలు. ఇన్విసిబుల్ ఫ్లూయిడ్, తర్వాత బల్క్ మోడలస్ అడుగుతాడండి, ఇది కూడా ఇంపార్టెంట్. బల్క్ మోడలస్ అడగచ్చు. బల్క్ మోడలస్ అంటే ఇంకా సింబల్ K యూజ్ చేస్తాము. సో -dP/dV/dV ఫార్ములా. dP అంటే ఏం లేదు, చేంజ్ ఆఫ్ ప్రెజర్ అని చెప్పి, dV అంటే చేంజ్ ఆఫ్ వాల్యూమ్ అని చెప్పేసి ఈ ఏరియాలో అయితే ఇంకా. ఓకే, సర్ఫేస్ టెన్షన్, ఇంకా మనం సర్ఫేస్ టెన్షన్ మాట్లాడినాం కదా. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంది, టెన్షన్ ఎగ్జర్టెడ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ మనకి ఏమడుగుతాడంటే సర్ఫేస్ టెన్షన్ తగ్గితే అంటే టెంపరేచర్కి సర్ఫేస్ టెన్షన్ కొన్ని రిలేషన్ అడుగుతాడు. టెంపరేచర్ పెరిగితే సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఈ రిలేషన్ ఇంపార్టెంట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే హైడ్రాలిక్స్లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఏమైనా ఉంది అంటే ఇంకా F1/A1 ఈజ్ ఈక్వల్ టు F2/A2 అనే ఫార్ములా ఇంపార్టెంట్. అంటే ఫోర్స్, ఏరియాకి ఫోర్స్కునే రిలేషన్. అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇంకా ఏదైనా లిఫ్ట్ దగ్గర యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్స్ యూజ్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ మనం కార్ని లిఫ్ట్ చేయాలన్నప్పుడు, సో ఇలాంటి కేసెస్లో ఇక్కడంతా లిక్విడ్ ఉంటుంది, మనం ప్రెజర్ ద్వారా ఇక్కడ దీన్ని ఇట్లా లిఫ్ట్ చేస్తాం కదా. ఇక్కడ యూజ్ చేసే ఈ ఏరియాలో అంటే మనం హైడ్రాలిక్ సిస్టమ్ అనే ఏరియాలో ప్రతి చోట కూడా యూజ్ చేసే ఫార్ములా ఏదంటే F1/A1 ఈజ్ ఈక్వల్ టు F2/A2. సో ఈ ఫార్ములా. సో ఇక్కడ మీకు లాజిక్ ఏం అర్థం కావాలా, F1 ఈజ్ ప్రపోర్షనల్ టు A1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A1 అని అర్థం కావాలా. ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్ అని అర్థం కావాలా. 5/4d² కదా ఏరియా అంటే, కాబట్టి డయామీటర్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఈ ఏరియాలో. ఇంకా మనకి డిశ్చార్జ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడినాం కాబట్టి ఇది అవసరం లేదండి. తర్వాత మనం టర్బైన్స్లో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే అది ఎక్కువసార్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంపాక్ట్స్ ఆఫ్ జెట్స్ తీసుకుంటే కనుక మనము దాంట్లో టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అనేది వస్తాయి. గుర్తుంది కదా మనకు, ఫిక్స్డ్ బ్లేడ్ అని ఒకటి, మూవింగ్ బ్లేడ్స్ అని. ఏ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వస్తాయి మనకి, వర్టికల్ ప్లేట్ ఒకటి, ఇంక్లైన్డ్ ఒకటి, కర్వ్డ్ ఒకటి. కర్వ్డ్లో కూడా మనకి సెంటర్ పైన యాక్ట్ అయితే ఎలా ఉంటుంది, కర్వ్డ్లో ఇన్లెట్ దగ్గర యాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఇలా మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో 1-2 ఫార్ములాస్ ఎన్ని వీలైతే నేను గుర్తుపెట్టుకోండి. వర్టికల్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ బ్లేడ్ అయితే కనుక ఫోర్స్ ఏ విధంగా ఉంటుందంటే ρAV², అంటే డెన్సిటీ ఏరియా ఆఫ్ ఇంజెక్ట్ ఏరియా అంటే నజిల్ ఏరియా, ఇక్కడ వెలాసిటీ తీసుకుంటాం. ఓకేనా. అదే ఇంక్లైన్ ప్లేన్ పైన మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ గురించి మాట్లాడాలనుకుంటే ρAV² sin θ తీసుకుంటాం. ఇంకా మిగతావన్నీ ఫార్ములాస్ అడగకపోవచ్చులేండి, కండిషన్స్ గుర్తుపెట్టుకోండి అంతే చాలు. టర్బైన్ ఎఫిషియన్సీ తీసుకుంటే మనకు ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ అనే ఫార్ములా ఇంపార్టెంట్. పవర్ డెవలప్ అట్ ద రన్నర్ బై పవర్ డెవలప్ అట్ ద పవర్ సప్లైడ్ అట్ ద ఇన్లెట్. పవర్ సప్లై అట్ ద ఇన్లెట్ అనేది ఫార్ములా ఇంపార్టెంట్. సో ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు, షాఫ్ట్ పవర్ బై మనకి వీల్ పవర్ అని చెప్పచ్చు. దీన్నే మనం ఇంకో రకం ఫార్ములా రాయచ్చు అంటే హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ కూడా రాయొచ్చు ఫార్ములా. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, ఫార్ములా బేస్ పైన అడుగుతారు కాబట్టి డైరెక్ట్ ఫార్ములాసే గుర్తుపెట్టుకోండి. దీనిపైన థిరీ అయితే అవసరం లేదు, ఆల్రెడీ మీరు థిరీ చదివి ఉంటారు, టైం తక్కువ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్గా వెళ్ళిపోతున్నాము. ఓకే, నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం, చాలండి. డీటెయిల్గా అయితే అవసరం లేదు, డీటెయిల్గా నోట్స్ అయితే మన దగ్గర ఉంది కానీ మీకు అయితే అవసరం లేదు, ఎక్కువ డెప్త్గా అయితే పోడు కాబట్టి. విస్కాసిటీ గురించి కూడా మనం చూసినాము. ఓకే అంతేలేండి, హైడ్రాలిక్ సబ్జెక్ట్ పైన అయితే ఎంత చాలు మనకు. ఇంకా మనం కొన్ని టాపిక్స్ అంటే కొన్ని కంబైన్ ఉన్న టాపిక్స్ ఉంటాయి మనకి ఎస్ఎంలో వచ్చే టాపిక్స్, అంటే హైడ్రాలిక్స్ కూడా యూజ్ అయ్యే టాపిక్స్, అలాంటి వచ్చినప్పుడు మనము ఎస్ఎంలోనే డిస్కస్ చేద్దామండి, ఇక్కడైతే అవసరం లేదు. ఇది కామన్గా సివిల్కి మెకానికల్కి ఒక 80-90% వరకు మ్యాచ్ అవుతాయి కాబట్టి మీరు ఇద్దరికి యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇంకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఏరియాలో మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఈ ఏరియా నేను కవర్ చేయలేదు అనిపిస్తే ఇంకా అలాంటి ఏరియా ఏమైనా ఉంటే మీరు కామెంట్లో షేర్ చేయండి.
మనం దాని గురించి కావాలంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో టైం ఉంటే ఫర్దర్ వీడియోస్లో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇది ఒక రివ్యూ కోసం రివిజన్ లాగా అయితే మనం ఒకసారి మనం అవుట్లైన్ అయితే చూడడం జరిగింది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.